హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మా స్టైల్లో బెండకాయ తాలింపు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక కడాయి తీసుకొని అందులోనికి కొంచెము ఆయిల్ వేసుకొని తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి బెండకాయలు. ఇది చాలా ఈజీగా చేసుకునేటువంటి బెండకాయ తాలింపు. బ్యాచిలర్స్కి ఇది చాలా యూజ్ అవుతుంది. కాస్త పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. బెండకాయలు మనము కట్ చేసుకునే ముందు శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్తో తుడుచుకొని కట్ చేసుకుంటే కొంచెము జిగురు తక్కువగా వస్తుంది. తడితో కట్ చేసుకుంటే చాలా జిగురు వస్తుంది, ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. బెండకాయకి ఎప్పుడు కూడా ఉప్పు కొంచెం ముందుగా వేసుకోవాలి, లేకపోతే జిగట చాలా వస్తుంది. నేను ఆల్మోస్ట్ ఫ్రై అయిన తర్వాత వేసాను. బెండకాయకు మూత పెట్టి ఫ్రై చేయకూడదు. దానిలో ఉన్నటువంటి వాటర్ చెమ్మ వలన కూడా జిగట చాలా ఎక్కువగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ జిగురు తగ్గింది. ఇది బ్యాచిలర్స్కి చాలా యూజ్ఫుల్గా ఉంటుందని నేను అప్లోడ్ చేశాను. దీనిలోకి ఎటువంటి మసాలాలు ఏమీ లేవు. నార్మల్గా మనకి ఇంటిలో ఉన్నవే వేసుకొని చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రైస్లో కానీ, చపాతీలో కానీ, రోటీలో కానీ, జొన్న రొట్టెలో కానీ చాలా బాగుంటుంది.